అండి వెల్కమ్ టు మా టైలర్స్. ఇదిగోండి మాకు కస్టమర్స్ చేయమని ఇచ్చారని చెప్పా కదా, లెహెంగా సెట్. ఇది వచ్చేసి ఇప్పుడు ముందు వీడియోలో లెహెంగా అయితే కటింగ్ అయిపోయింది. లెహెంగా కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది చున్నీ, దుపట్టా సైడ్ పెట్టేసి బ్లౌజ్ కోసం అండి 3 క్లాత్లు యాజ్ యూజువల్గానే నెట్, సాటిన్, కాటన్ లైనింగ్ క్లాత్. ఇది హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో కాబట్టి ఇలా నేను మార్క్ చేసుకుంటున్నాను. 10 ఇంచెస్ హ్యాండ్ అండి, 3 ఇంచెస్ చంక దగ్గర కోసం అని తీసుకుని 10 ఇంచులు చేతి లూజు, 1.5 ఇంచు ఖర్చు కోసం. చంక లూజు వచ్చేసి 14 ఇంచులు, 1.5 ఇంచు ఖర్చు కోసం ఈ విధంగా మార్క్ చేసుకొని హ్యాండ్ పొడవ దగ్గర నుంచి 3 ఇంచెస్కి ఇలా చంక లోతుకి ఇలా లోతు అయితే కనుక ఇలా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే ఈ విధంగా కటింగ్ చేసుకుంటున్నాను. ఎలాంటి బ్లౌజ్ అయినా ఎదర మనం చంకలోతు అయితే తీసుకుంటే ఫిట్టింగ్ నీట్గా వస్తుంది, బుస్కలు లేకుండా ఉంటుంది బ్లౌజు. ఇది వచ్చేసి లెహంగా బ్లౌజ్ కాబట్టి క్రాప్ టాప్ లాగా యూస్ చేసుకోవచ్చు, నార్మల్ ఓనీ బ్లౌజ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. అందుకని చెప్పి నేను బ్యాక్ ఓపెన్ అయితే పెట్టాను. ఫ్రంట్ వచ్చేసి నార్మల్ స్టార్ నెక్ పెట్టాను, బ్యాక్ వచ్చి డైమండ్ హోల్ నెక్ పెట్టానండి. లెంత్ వచ్చేసి 15, షోల్డర్ 6 ఇంచెస్కి, చంక భాగం చంక లోతు వచ్చేసి 6 ఇంచెస్కి ఇలా నేను మార్కింగ్ చేసుకొని, బాడీ లూజ్ వచ్చేసి అప్పర్ చెస్ట్ 27 వచ్చిందండి పాపకి. 27/4 చేసేసి నడుము దగ్గర వచ్చి 23 లూజ్ వచ్చింది. 23 చేయక్కర్లేదు, 23ని ఎంత ఉందో అంతే పెట్టేసి 1 ఇంచు డాట్స్ కోసం ఎక్స్ట్రా పెట్టి 1.5 ఇంచు ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకున్నాను. షోల్డర్ అయితే 3 ఇంచెస్. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ 6.5 నెక్ కోసం ఇలా స్టార్ నెక్ అయితే నేను మార్క్ చేసుకున్నాను. సైడ్స్ కటింగ్ చేసుకొని చంక షోల్డర్ కూడాను ఇలా నేను కటింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీని బ్యాక్ పార్ట్, ఫ్రంట్ షోల్డర్ బ్యాక్ షోల్డర్ ఒకేలాగా ఉండదు కదండి, ఎందుకంటే బ్యాక్ హోల్ నెక్ వస్తుంది, ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్ కాబట్టి మళ్ళీ షోల్డర్ జారిపోతుంది. అందుకని అంత బ్రాడ్ అయితే పెట్టకుండా ముందుగా నార్మల్ షోల్డర్ బ్లౌజ్ లాగానే కటింగ్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్. ఇది బోట్ నెక్, బ్యాక్ సైడ్ డైమండ్ షేప్ హోల్ నెక్ కాబట్టి 7.5 ఇంచెస్కి ఇలా షోల్డర్ మార్క్ చేసుకొని చంక భాగం కూడా ఇలా మార్క్ చేసుకున్నాను. బాడీ లూజ్ ఎంత వచ్చిందో దీని ప్రకారమే మార్కింగ్ చేసుకుని ఇలా అయితే కనుక కటింగ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ రెండిటికి చంక దగ్గర కొంచెం తేడా వస్తుందండి, అలాంటప్పుడు మనం కుట్టేటప్పుడు ఏది ఎక్కువ ఉందో తక్కువ ఉందో చూసుకొని కొంచెం క్రాస్ అయితే కనుక చంక దగ్గర తీయాలి. బ్యాక్ వచ్చేసి 9 ఇంచెస్ డైమండ్ హోల్ నెక్, షోల్డర్కి 3 ఇంచెస్ తీసేసినాక 3.5 హోల్ కోసం ఇలా బోట్ షేప్ లాగా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి డైమండ్ షేప్ 9.5కి ఇలా మార్క్ చేసుకున్నాను నెక్ మొత్తం కూడాను. బ్యాక్ పార్ట్ నెక్ అయితే కటింగ్ అయిపోయింది. ఇదిగోండి ఫ్రంట్ వచ్చేసి నెక్ ముందుగానే మార్క్ చేసుకున్నాను కదా డైమండ్ షేప్, అలా కటింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ కోసం 4 ఇంచెస్ ఇలా పొడవు పెట్టుకొని చంక దగ్గర అలా మార్క్ చేసుకొని ఇటువైపు వచ్చేసి 1 ఇంచ్, అటువైపు 1/2 ఇంచ్ మార్కింగ్తో ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఇలా ఈజీగా కటింగ్ చేసేయచ్చు. ఇప్పుడు నాకు ఇవి 3 క్లాత్స్ అని చెప్పాను కదా, ఒకదాని మీద ఒకటి వేసుకొని
మనకి ఏదైతే లైనింగ్ సమానంగా కటింగ్ చేసుకున్నామో దాన్ని వేసి కొంచెం ఎక్స్ట్రాగానే ఇవి కటింగ్ అయితే చేసుకుంటున్నాను. దీని లెహంగా వీడియో వచ్చేసి పార్ట్ 1లో ఉందండి. ఈ బ్లౌజ్ క్రాప్ టాప్ బ్లౌజ్ వచ్చేసి స్టిచ్చింగ్ పార్ట్ 3లో ఉంటుంది. ఇలా మొత్తం కూడాను సమానంగా ఫ్యాబ్రిక్స్ మొత్తం వేసుకొని బ్యాక్ ఫ్రంట్ అన్నీ కూడాను ఇలా అయితే కనుక వేసుకొని కటింగ్ చేసుకుంటున్నాను. మనకి క్లాత్లు వచ్చేసరికి ఏది సరిపోతుందో ఏది లేదో అనేది చూసుకొని మనం వేసుకోవాలి. ఫ్రంట్ ఫ్రంట్స్ కట్ అయితే కటింగ్ అయింది. బ్యాక్ నెక్ బ్యాక్ పార్ట్ కూడాను ఇలా కటింగ్ అయింది. ఫ్రంట్ పార్ట్లోది ఇంకో పార్ట్ ఫ్రంట్ భాగం ఇలా ఇక్కడ వేసుకొని ఇలా కటింగ్ చేసుకుంటాను. బ్లౌజ్ అయితే కనుక మొత్తం పార్ట్స్ అన్నీ కూడా కటింగ్ అయిపోయినాయి. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.